చేస్తున్నావు? పళ్ళపొడి గిట్ట వాడుతున్నా ఏంది నడుమ? చాలు కానీ నీ క్లోజప్ అడ్వర్టైజ్ మొదలు పెడదామా? అవును దాదా, మర్చిపోయినా, నువ్వు నాకు ఒక మంచి గిఫ్ట్ ఇస్తానన్నావు కదా. చాలా చక్కటి మాట కాదు, నువ్వేదో మూట తెస్తావని చూస్తున్నా నీ కోసం. నాకు కావాలి కావాలి కావాలని పట్టుబట్టి కావాలంటే కావాలే దాదా. ఇప్పుడు ఇస్తావయ్యావా గిఫ్ట్? కొన్నాళ్ళ గరీబ్ గాడు. ఏం కాదు, నీ తన మస్తు పైసలున్నాయి. నువ్వు వస్తుంటే నీ జేబులో గలగలా అనిపించింది నాకు. నిజంగా గరీబ్. నీకంటే వీహెచ్ దాదే నయ్యం. వస్తూ వస్తూ మొన్న బిస్కెట్ పట్టుకొచ్చిండు నాకు తెలుసా. ఆయన అంతటి సంపన్నుని కాదు. నువ్వైతే పిల్లికి కూడా బిచ్చం పెట్టావు కదా. కుంపదీసి ఫీల్ అయిందా ఏంది మనిషి? ఏ దాదా, నువ్వంటే నాకు మస్తు ఇష్టం దాదా, మస్తు ఇష్టం. ఇది కపట ప్రేమ, మొసలి కన్నీరు. మరి నువ్వే చెప్పు, ఒక్క రోజున ఏమన్నా పెట్టినావా పక్కన వాళ్ళకు? అప్పుడో ఇప్పుడో ఎప్పుడో ఒకసారి. ఏంది పాట పాడుతున్నావు? అప్పుడో ఇప్పుడో ఎప్పుడో అని. ఏం దానం చేసినావు పెద్ద? ఏదో ఇంతో అంతో కొంత. ఊకో దాదా, నీకు ఆ గుణం లేదు, ఇక రాదు కూడా. నాకు లేదు, నాకు రాదు. షూర్ పక్కా లాక్ కియా జాయ్? నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఇప్పటికన్నా ఒప్పుకున్నావు దాదా, నాకు కడుపు నిండిపోయింది. ఇక ఇంటికి పోయి అన్నం తినా నేను. ఇలా జేపీ సార్ వస్తా అన్నాడు. ఎండ చూస్తే మస్తు కొడుతుంది. అబ్బా వస్తే గిన అవి ఇవి అన్ని అడిగి దమ్ము దమ్ము చేస్తా. హే జేపీ సార్ వచ్చేసినావా? ఇగో నీకోసం మిట్ట మధ్యాహ్నం 8 చేస్తున్నా. ఎవరిని సార్? నన్న అభినందిస్తున్నావా? ఎందుకు? అన్ని పార్టీల సోదా మా సోదా వింటున్నారు. అదైతే కరెక్టే గానీ సార్, ఇప్పటి వరకు నన్ను ఎవ్వరు పొగడలేరు సార్ నీ లెక్క. మందు టెండర్లో మధ్యాహ్నం 3 గంటలకు వచ్చారు. ఏ సార్ ఇక నన్ను పొగడద్దు సార్, నాకు ఆనంద బాష్పాలు వచ్చేటట్టున్నాయి. అన్ని పార్టీల సోదా మా సోదా వింటున్నారు, దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. సార్ ఆపు, నాకు ఇక వశం అయితే లేదు. ఇది ఒక రకంగా ఉద్వేగభరితమైన సమయం. అసలు ఎందుకు సార్ నేనంటే నీకు అంత అభిమానం? ఇది అందరినీ తొలిచేస్తున్న ప్రశ్న. ఏమో సార్, నాకు ఇంత స్పందన వస్తుందని ఎప్పుడు అనుకోలేను సార్, ఎప్పుడు అనుకోలేదు. అద్భుతమైన స్పందన లభించింది. అవును, నేను ఎందుకు వచ్చినా, ఏం మాట్లాడుతున్నా గీనతో? ఎట్లయినా సార్ ఓట్లు మీ పార్టీకి పడ్డాయంటనా ఏమన్నా? ఆ వివరాలు మా వాళ్ళు రేపు ఎల్లుండి తెలియజేస్తారు. మరి నాకెప్పుడు తెలియజేస్తావు? కానీ ఎప్పుడు? అదే నేను కూడా అడిగేది. ఇప్పుడు ఇడిచేస్తే మళ్ళా ఎప్పుడు వస్తావు? గుండె మీద చేసుకుని మాట చెప్పలేదు. ఇక ఓతి, నన్ను మస్తు పొగడేసినావు నువ్వు. గందుకే ఇవాళ నేను ఇడిచేస్తున్నా. పోయి పండగ చేసుకోపో. మళ్ళా వస్తా సార్, మీ పార్టీని అస్సలు వదలా. లోక్సత్తా పార్టీ చాలా గౌరవపడుతున్నది. సరే సార్, ఇక ఉంటా మరి. మస్తు మందిని కలవాలి అవతల. భవిష్యత్ అంతకంటే చాలా బాగుంటుందనే విశ్వాసం మాకున్నది. సార్ ఆపు. మళ్ళా వేయకు నీ బిస్కెట్లు. నాకు కొద్దిగా నీ పొగడతలు నాకు అనవసరం. ఈ లీడర్లు అయితే మరీ ఎక్కువైపోతున్నారు ఈ నడుమ. ఏందో ఇలా అభిమానం.